హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే జస్ట్ ఇంత ముందే అనమాట, ఇక బోల్ దోమిన, ఇల్లు ఊడ్చిన, సాయంత్రం పని అయితే అయిపోయిందనమాట. పిల్లలకు కూడా స్నానం పోసేసిన అయిపోయింది ఇక పని కూడా. ఈరోజు అయితే ఫ్రెండ్స్ ఇక నిన్న ఊరికి వెళ్ళి వచ్చినాం కదా, ఇక ఫుల్ బట్టలు పడ్డాయి అనమాట. ఇవన్నీ అయితే ఇందాక 3 వరకు కూడా బట్టలు పిండుకుంటూనే ఉన్నా అనమాట. 1 ఏమో స్టార్ట్ చేసిన, 3 అయితే అయిపోయినాయి. అటువైపు దండెము, మధ్యలో దండెము, ఈ దండెము ప్లస్ ఈ దండెము మొత్తం ఫిలప్ అయిపోయినాయి. ఎందుకంటే ఇక ఎట్లా అంటే నేను ఎలాగైతే సదురుకొని పోతానో బ్యాగు, ఆ బ్యాగ్తో సహా మళ్ళీ ఎప్పుడైనా అంతే, నేను ఎటు ఊరెళ్ళినా కూడా ఆ బ్యాగ్తో సహా ఇక మొత్తం పిండుకుంటా ఫ్రెండ్స్. ఇక చెప్పాలంటే ఎందుకంటే డస్ట్ పడి అక్కడ పెడితే ఇక్కడ పెడితే బ్యాగ్ కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది. ఇక అందుకని ప్రయాణం చేసిన వరకు మాత్రం కంపల్సరీ అన్నీ పిండేసిన. ఇక స్వెటర్ ఆల్రెడీ పొద్దున్నే వినినాం ఆయనది. ఎందుకంటే రేపు షిఫ్ట్ చేంజింగ్ ఫ్రెండ్స్. ఇక అంటే ఫస్ట్ షిఫ్ట్ అనమాట, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ అయిపోయింది. ఇక ఫస్ట్ షిఫ్ట్ కదా, పొద్దున్నే వెళ్తాడు 3 అనేసి ఇక పొద్దున్నే పిండేసిన అనమాట. ఎండింది కూడా ఆల్రెడీ ఎండింది. అంటే ఇది ఒకటే పొద్దున్నే విండిన అనమాట. ఇక తొందర ఎండాలి అనేసి పిండితే ఎండింది, పర్లేదు. ఇక మళ్ళీ ఇంట్లో వేయాలి, అది ఒక స్వెటర్ అయితే. ఈ బట్టలు అనేది ఇక మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు ఇట్లనే ఉంచుతాయి. ఇక రేపు మధ్యాహ్నం వరకు ఎండ వెళ్ళినాక ఇక అప్పుడు ఎండుతాయి అనమాట. ఈ పిండి అయితే ఎండేసిన ఫ్రెండ్స్. ఇక పని అయిపోయింది. ఇక బట్టలు అయితే ఏం లేవు అనమాట, పిండేటివి కూడా. పర్లేదు, ఇవాళ అయితే పని అయితే మంచిగానే అయిపోయింది అనమాట. ఇక అన్నం తినేసరికి అయితే 3 అయింది ఫ్రెండ్స్. ఇవాళ మధ్యాహ్నం అయితే 3 దాటింది కూడా. 3:30 వరకు కూడా బట్టలు పిండుకుంటూనే ఉన్నా. ఇక బట్టలు పిండాక అప్పుడు అన్నం తిన్నా. ఇక కొంచెం లేట్ అయింది ఇవాళ అన్నం తినేసరికి కూడా. చాలా వరకు అయితే ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పటికీ ఉండాలన్నమాట. మీరు సపోర్ట్ చేస్తా అంటేనే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నా. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. ఆ సపోర్ట్ మాత్రం మీ వల్లనే. ఎందుకంటే అది ఇక మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను 1000 రీచ్ అవ్వగలిగిన ఇంత తొందరగా. అది 2-3 మంత్స్లో, అంటే ఛానల్ పెట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది. ఇంత తొందరగా రీచ్ అవ్వడానికి కారణం అయితే మీరే. చాలా వరకు అందరికీ పేరు పేరిన చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. రిచు లైట్ వేసుకోవచ్చు కదా, ఏ లైట్ అయ్యి చీకట్లో కూర్చొని టీవీ చూస్తున్నా. ఏం చూస్తున్నావు? బొమ్మలు. స్కూల్ టీచరా? చూడులే. అమ్మ ఇట్రా. రేపు లేదుగా, రేపు సండే. ఎల్లుండి లేదుగా, జనవరి 1 తర్వాత ట్యూస్డే ఉందా? ఈ ఎల్లుండి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక రేపటి వరకు అయితే, ఇక రేపు ఎల్లుండి లేదు, జనవరి 1 వరకు. తర్వాత అయితే ఉంది. ఇక బట్టలు కూడా మడత పెట్టేవి కూడా ఇవాళ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇక బ్యాగ్ కూడా ఎండింది ఆల్మోస్ట్. బ్యాగ్ కూడా విండేసిన, ఎండింది కూడా. షూలు మొత్తం, షూతో సహా మొత్తం విండేసిన, అన్నీ కూడా బయట ఎండేసిన అనమాట. కథం ఇక పని అయిపోయింది. బట్టల పని అయితే అయిపోయింది అనమాట. ఇక అన్నం కూర అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక అన్నం కూర ఏం వండాలో తెలియట్లేదు. ఇక ఇంతకుముందే టీ తాగినాం అనమాట. పిల్లలు వచ్చినాక టీ తాగిన. టీ వాళ్ళకేమో పాలు పోసిన, నేనేమో టీ తాగిన. అయిపోయింది. అప్పలు ఉన్నాయి, కొన్ని అప్పలు ఉంటే వాళ్ళు తిన్నారు. వచ్చినాక అయితే ఇంకా కూర అయితే వండాలి. ఇక మా ఆయన అయితే కొద్దిగా అయినాకైతే వస్తాడు. ఈలోపు అయితే అన్నం కూర రెడీ చేసి ఉంచితే వచ్చినాక కొంచెం తొందర పడుకుంటే మళ్ళీ షిఫ్ట్ చేంజింగ్ కాబట్టి కొంచెం తొందర లేస్తే బాగుంటుంది. అందుకని కొంచెం తొందర అయితే పడుకుంటాం. ఇప్పుడు 7 అంటే 7:30కి అట్లా వస్తాడు ఫ్రెండ్స్. ఇక 8ంటికి అట్లా ఇక తొందర అన్నం తినేసి పడుకుంటే అయిపోతుంది. ఇవాళ ఓన్లీ షిఫ్ట్ చేంజింగ్ వరకు మాత్రమే ఇట్లా ఇబ్బంది ఫ్రెండ్స్. ఇక మళ్ళీ మిగతా టైంలో పర్లేదు మంచిగానే ఉంటుంది. ఈ షిఫ్ట్లో మాత్రమే అట్లా ఇబ్బంది ఉంటుంది అనమాట. ఈ కూరగాయలు అయితే టమాటాలే ఉన్నాయి ఫ్రెండ్స్, ఏమైతే లేవు. ఇది వచ్చేసి మన ఇంట్లో వెళ్ళిన తోటకూర. పొద్దున వంకాయలు వండినా, కథం అయిపోయినాయి. ఏం లేవు కూరగాయలు. మరి 2 ఆలుగడ్డలు అయితే ఉన్నాయి, చూడాలి. 2 ఆలుగడ్డలు టమాటాలు వేసి అయినా వండుతా. ఈ ఒక్క పూటకే కదా, కొంచెం కారం పొడి ఉంది. ఈ ఒక్క పూటకే ఎలాగో సర్దుకుందాం
ఇక మళ్ళీ వచ్చినాక కూరగాయలు లేవు తేపో అంటే మళ్ళీ చలిలో పాపం మళ్ళీ పోతాడు, అందుకని ఎందుకు అనేసి ఇప్పుడైతే ఆలుగడ్డలతో అయితే సర్దుతా. రేపైతే మళ్ళీ ఏదో ఒకటి అయితే చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.